అందరికీ నమస్కారం స్వాములు. ఇప్పుడు స్వాములు అన్నాను కదా, స్వామివారి మాల ధనుర్మాసం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి మాలనైతే నేను ధరించానండి. అందరికీ స్వాములు అని అంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఉగ్ర నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు కింద స్వయంభుగా వెలిశారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న ఆలయం లక్ష్మీ నరసింహస్వామి వారు కింద అయితే స్వయంభుగా వెలిశారు. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే కొండ పైన ఉన్నారు స్వయంభు. అక్కడ కూడా స్వామివారి చరిత్ర అయితే మనం మాటల్లో చెప్పలేనిది. అంతటి వేల సంవత్సరాల నాటి ఆలయానికి అయితే ఇప్పుడు మనం వచ్చాము. స్వామివారి చరిత్ర మనం ఎంత చెప్పినా తక్కువే. మనం ముందు వెళ్ళాక అర్చకుల మాటల్లో అయితే స్వామివారి వివరాల గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మనము ఉగ్ర నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం. పదండి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే కొలువై ఉంది. ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయి. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుండి 12 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల దాకా ఓపెన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం కొండపైకి 4 మెట్లు ఎక్కగానే మనకు ముందుగా హనుమంతుల వారు అయితే దర్శనమిస్తారు. నేను చెప్పాను కానీ వాయిస్ క్లియర్ లేదని మళ్ళీ ఆడియో రికార్డ్ చేశానండి. ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఇక్కడ హనుమంతుల వారి దగ్గరనైతే ఇలా ముడుపులు కట్టారు. మనం ముందు ఉగ్ర నరసింహస్వామి వారి దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ స్వామివారికి సంబంధించిన బోర్డు ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నల్లగొండ గ్రామం అని బోర్డు పెట్టారు. కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ముందు వెళ్ళాక ఇట్లా మెట్ల మధ్యలో గంట ఉంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇటువంటి వాతావరణంలో ఆ గంట సౌండ్ నిజంగా. మెట్లు చూడండి, సరే స్వామివారు అక్కడైతే ఉన్నారు. ఆ స్వామివారి దగ్గరికి ఈ స్వాములమైతే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. చూడండి చుట్టూ ఎలా ఉందో, ఎవరైతే లేరు. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే స్వామివారి చరిత్ర తెలవాలంటే మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మన అర్చకుల మాటల్లో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దమ్మొస్తుంది స్వామి, ఒకసారి చూడండి ఎంత ఎత్తులో ఉన్నాం మనం. స్వామివారి నామాలు అలాగే శంకు చక్రాలు అక్కడైతే ఉన్నాయి. మా దగ్గరకు వచ్చేసాం, స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మో, స్వామి రా, స్వామి రా, స్వామి ఎలా పట్టుకో. చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాము. మీ సపోర్ట్ చాలా అవసరం మాకైతే. ఈ వీడియోలను ఖచ్చితంగా ఒక 10 మందికి మీ వంతు అయిన కాడికి షేర్ చేయండి ప్లీజ్. చాలా ఇష్టంతో కష్టంతో కూడిన వర్క్ ఇది మాకు. మామూలుగా నేను ఆలయాల చుట్టే ఉంటాను, కాకపోతే వీడియోలు కూడా పెట్టి స్వామివారి అనుగ్రహం, స్వామివారిని అందరికి చూపిస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మన ఛానల్ అయితే పెట్టాము. ఇప్పుడైతే రండి వెళ్దాం. స్వామివారు ఎక్కడ ఉన్నారు? లోపల స్వామివారు రండి, ఎలా ఉందో రండి స్వామివారిని దర్శించుకుందాం. చూడండి మనం ఎక్కడికైతే వెళ్ళగలం, అంతకంటే ఎక్కువనైతే వెళ్ళలేము. మీరు చూస్తున్నారు స్వామివారిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. సాక్షాత్తు ఇక్కడే కూర్చున్నట్టు ఉన్నారు స్వామివారు. ఇక్కడ
ఒక వ్యక్తి అయితే అదృశ్యమయ్యారట. అదేంటో తెలియాలంటే మన వీడియోనైతే చివరి వరకు చూడాల్సిందే, మిస్ అవ్వకుండా చూడండి. నిజంగా మనము చూడాల్సిన వీడియో ఈ వీడియో. ఇప్పుడు ఉగ్రనరసింహస్వామి దర్శనం అయితే చేసుకుందాం కదా. ఇప్పుడు కింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని అర్చకుల మాటల్లో మనమైతే స్వామివారి గురించి తెలుసుకుందాం. కింద కూడా లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూ అండి. మన కిందికి వెళ్ళాక తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. మనకు కింద ఉంటుంది ఈ ఆలయం. లోపలనైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఆలయం లోపల కూడా మనము. ఇక్కడ భక్తులైతే స్వామివారి దర్శనం కోసం వచ్చారు. తర్వాత స్వామివారిని చూపిస్తాను మీకు. చూడండి స్వామివారిని, లక్ష్మీనరసింహ స్వామివారు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు కదా. చూడండి స్వామివారు మనల్ని చూస్తున్నట్టు ఉన్నారు కదా. చాలా అద్భుతమైన దర్శనం మనకు. ఇక్కడ స్వామివారి వివరాల గురించి ఇక్కడ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామివారి వివరాల గురించి, చరిత్ర గురించి, ఆలయ చరిత్ర గురించి మన వ్యూవర్స్ కోసం చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, మనకు దగ్గర ఉన్నటువంటి నల్లగొండ గ్రామము, తిమ్మాపూర్ మండలము, కరీంనగర్ జిల్లా. ఈ యొక్క నల్లగొండ గ్రామంలో ప్రాచీన దేవాలయం ఇటువంటి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కొన్ని గత వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి స్వామి స్వయంభుగా నిలిచారు. అలాగే ఇలాంటి ఉన్నటువంటి కొండ మీద ఉగ్రనారసింహస్వామిగా, కింద లక్ష్మీనారసింహస్వామిగా భక్తులందరినీ కూడా దర్శనమిస్తున్నారు. స్వామివారు అన్ని ఎటువంటి కూడా కోరికలున్నా కూడా తక్షణమే కోరికలను తీర్చిస్తూ ఆ యొక్క స్వామివారికి ప్రదక్షిణాలు చేసి తర్వాత అనేక పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని తర్వాత ఈ యొక్క నల్లగొండ గ్రామంలో పాల్గొన మాసంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యతో పాల్గొంటారు. స్వామివారికి కొంగు బంగారుగా ఆ యొక్క భక్తులన్నీ కూడా కాపాడుతూ ఈ యొక్క స్వామివారి ఇక్కడ నుంచి అందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ కొండ మీదలో స్వామివారికి కోనేరు, తర్వాత గుర్రపు అడుగులు, అనేక ప్రాచీనమైనటువంటి కూడా కథలన్నీ కూడా ఒక ద్రావిడ భాషలో ఇక్కడ లిఖించి ఉన్నారు. అలాగే ఈ యొక్క దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క సీతారామ సహిత లక్ష్మీనారసింహ స్వామివారి యొక్క దేవాలయము స్వామివారికి భక్తులు కొంగు బంగారుగా ఉండి ఆ యొక్క స్వామివారి భక్తులు కాపాడుతూ ఉంది. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామివారి వివరాలు మన అర్చకుల మాటల్లో అయితే తెలుసుకున్నాం కదా. ఇంకొన్ని వివరాలు అయితే ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి. అవి ఏంటి అంటే, పూర్వం ఒక వ్యక్తి అయితే కట్టెలు కొట్టడానికైతే కొండపైకి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి అదృశ్యమయ్యారట. తర్వాత ఆ స్వామి అయితే కనబడకపోయేసరికి ఇక్కడ ఉన్న స్వాములందరూ కలిసి వెతకగా కనబడలేదట. పిలుస్తూ ఉంటే అంటే సౌండ్ అయితే చేశారట, కానీ మనిషి మాత్రం కనబడలేదట అండి. తర్వాత 5 రోజుల తర్వాత ఆ స్వామి వచ్చి ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి ఉన్నారు అయితే ఇక్కడ స్వామివారిని అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి వారు అయితే వెలుగులోకి వచ్చారండి. ఆ స్వామివారి దర్శనం అంతటి మహత్తరమైన ఆలయం. ఇక్కడ పూర్వం రోజులలో ఇక్కడ రాజులు వాళ్ళు అయితే గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాల పైన స్వామివారి దర్శనానికి వచ్చేవారట. గుర్రపు అడుగులు కూడా అచ్చులు కొండపైన, పూర్తిగా కొండపైన ఉంటాయట. అలాగే కోనేరు కూడా ఉందట. అవి అయితే మనం వెళ్ళలేదు కొండపైకి, వేరే నుండి దారి ఉందట. అదైతే మాకు తెలియదండి. ఆ దారిలో వెళ్ళినా కూడా అంత పైకి మేము వెళ్ళలేము. ఇంకోటి ఏంటి అంటే ఎలగందుల, మన కరీంనగర్ జిల్లాలో ఎలగందుల అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎలగందుల కోట అంటే అక్కడ నుండి ఈ కొండకు అది సొరంగ మార్గం ఉందనైతే ఇక్కడ ప్రచారంలో అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ చిన్న తప్పులు ఉన్నట్టయితే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. ధన్యవాదాలు స్వాములు.